ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో గత 3 ఏళ్లలో పెరిగిన ట్యాక్స్ పేయర్స్ సంఖ్య 13.9 లక్షలు మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో గత 3 ఏళ్లలో 18 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. ఏపీలోని దిగువ మధ్యతరగతి కుటుంబాల ఆదాయం ఏ స్థాయిలో పెరుగుతోందో చెప్పడానికి ఈ నివేదికే ఒక ఉదాహరణ. 2023లో ఆదాయ పన్ను దాఖలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. సంపద సృష్టిస్తాను అని ఊదరగొట్టే చంద్రబాబు ఆచరణలో మాత్రం చేసింది శూన్యం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అదే సమయంలో రాష్ట్ర రెవెన్యూ రాబడి వృద్ధిలో దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఎల్లో మీడియా ఎంత విషం చిమ్మినా, చంద్రబాబు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ఆయన 5 ఏళ్ల పాలన అద్భుతమని అనేక నివేదికలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు ఏపీలో సాగుతోన్న సంక్షేమం, అభివృద్ధిని ప్రశంసిస్తూ రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇప్పుడు జగన్ అధికారంలో లేరు.